మబ్బులు మొత్తం కమ్మేసి నీ రోడ్లో వెళ్తుంటే మా వాడు లైట్ ఎక్కడ పడుతుందా అని చూసుకుంటున్నాడు. ఇంతకీ ఇది ఏ ఘాట్ రోడో కాదండి, మన కాకినాడ స్టేడియం రోడ్. ఎప్పుడు తినే రొటీన్ బజ్జీలు కాకుండా ఏదైనా వెరైటీగా ట్రై చేద్దామని మా అన్నయ్య ఇక్కడికి తీసుకొచ్చేసాడు. ఇక్కడ పెరుగు బజ్జీ బాగుంటుందంటే సరే అని అదే 2 ప్లేట్లు చెప్పేసుకున్నాం. నేనైతే ఇప్పటి వరకు పెరుగు బజ్జీ ఎలా ఉంటుందో అస్సలు ట్రై చేయలేదు. సో ఎలా ఉంటుందని మేకింగ్ దగ్గరుండి మరీ చూస్తున్నాను. ఫస్ట్ ఒక 4 మిరపకాయ బజ్జీలు తీసుకొని వాటిని మజ్జిగ కోసేసి వాటిపైన మసాలాలు అవి చల్లి దానిపైన పెరిగేసేసారు. ఆ తర్వాత చాట్ మిక్చర్ కలుపుకొని దాన్ని కూడా యాడ్ చేసేసారు. చివరిలో కొన్ని పల్లీలు అలా పైన వేసి స్పూన్ పెట్టి మాకు ఇచ్చేశారు. మిరపకాయ బజ్జీలు అంటే ఎప్పుడు కారంగా ఉంటాయనుకున్న నేను ఈ బాబాయ్ దగ్గర ఈ పెరుగు బజ్జీలు తినేసరికి ఫిదా అయిపోయానండి. ఈ రీల్ని మిరపకాయ బజ్జీలో మిరపకాయ తీసేసి ఓన్లీ బజ్జీ తినే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఈ బాబాయ్ షాప్ వచ్చేసరికి కాకినాడ స్టేడియం రోడ్లో ఇండోర్ స్టేడియం ఎదురుగుంటూ ఉంటుంది. మరిన్ని వీడియోల కోసం ఫాలో మై పేజ్.